శాస్త్ర హ్మ్. ఏమైంది? ఏంటి తమ్ముడు ఇందాక నుంచి క్రాకర్స్ తెగ చూసుకుంటున్నారు? నా బ్రెయిన్ మొత్తం ఈ డౌట్‌తోనే ఆక్యుపై అయిపోయింది డాడీ. సో, ఏమైంది? ఇప్పుడు ఇదంతా నీకు ఎంఆర్‌పీ ఏమైనా ఉంది. 2825 ఉంది. ఆ! అంటే ఇదొక్కటి మనకి 2800 పడిందా? కాదమ్మా, మనకు మొత్తం బిల్లు ఇంత పడలేదు. మరి? ఇదొచ్చేసి వాళ్ళేం చెప్పారు, 1 ఈచ్ వన్ ₹150 అన్నారు. అంటే హ్మ్. 5 1, 2, 3, 4, 5 హ్మ్. అంటే ₹750 ఇది. హ్మ్. ఇదొచ్చేసి 960 ఇది. వీళ్ళు 700 అన్నారు. హ్మ్. 700 అన్నారు ఇది. 700 2 హ్మ్. ఒకటి కాదు, 2 బాక్సెస్ 700 ఇవి. హ్మ్. అంటే ఇది ₹350 పడింది మనకి. హ్మ్. ఇది వచ్చేసి 750 ప్లస్ 100లో మళ్ళా ఓవరాల్ బిల్‌లో 10% వరకు హ్మ్. తగ్గించారు. అంటే ఇంకో 10% తగ్గింది. ఓవరాల్‌గా మనకి 70-80% డిస్కౌంట్ హ్మ్. ఇచ్చారనమాట. మనకు పడింది అది ప్రైస్. హ్మ్. అంటే ఇప్పుడు ఫేక్ ఎంఆర్‌పీనే కదా! అదేదో 80%, 90% అంత డిస్కౌంట్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఆ ప్రైజే పెట్టేయొచ్చు కదా! అంటే యాక్చువల్‌గా ఇది నాకు అర్థం కాలేదు. మీకెవరికైనా క్రాకర్స్ ప్రైస్ ఎందుకు ఇంత హై పెడతారు? దాని మీద 80%, 90% మనకి ఎందుకు డిస్కౌంట్‌లు ఇస్తారు? అసలు యాక్చువల్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి మనకి కాస్ట్ ఎంత పడుతుంది? సో, యాక్చువల్లీ ఎంఆర్‌పీ తోటి హై ఎంఆర్‌పీ పెట్టి కస్టమర్స్‌ని ఇది ఈ విధంగా బిజినెస్ కోసం మోటివేట్ చేయడానికి ఇంత ఎంఆర్‌పీ పెడుతున్నారా? అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకెవరికన్నా క్రాకర్స్ యాక్చువల్ ఎంఆర్‌పీ ఎంతుంటుందో ఐడియా ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.